హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తేజు ఫెలో వ్లాగ్స్. ఈరోజు నేను పుదీనా రైస్ గోంగూర చట్నీ ఎలా చేసుకోవాలో చూపించేస్తానండి. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు 2 క్యారెట్ ముక్కలు, 2 మిర్చి ముక్కలు అండ్ ఆనియన్ని ఇలా చాప్ చేసి పెట్టుకోవాలండి. దాంతోపాటు పుదీనాని గ్రైండ్ చేసుకోవాలి అండ్ మిల్ మేకరు, కొన్ని సోయా అండ్ గ్రీన్ పీస్ కూడా తీసుకోవాలండి. ఇవి కొద్దిసేపు బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి. వాటితో పాటు బిర్యానీ ఆకు, చెక్క, కొమ్ము, పువ్వు ఇవి కూడా తీసుకోవాలి. వీటితో పాటు ముందుగా మనము రైస్ని వాష్ చేసి పక్కన పెట్టుకోవాలండి. నేను ఈ గ్లాస్ క్వాంటిటీలో తీసుకున్నాను. మనకి 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ సరిపోతుందండి. దాంతోపాటు గీ కూడా తీసుకోవాలి. ముందుగా మనము పుదీనాని నీట్గా వాష్ చేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక స్టవ్ పైన బౌల్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ అండ్ 1 టేబుల్ స్పూన్ గీని వేసుకొని, మీరు చూపించాను కదండి బిర్యానీ కొమ్ము, పువ్వు వాటన్నిటిని కూడా యాడ్ చేసుకోవాలి. వాటితో పాటు ఇక్కడ నేను 2 మిర్చీలని ఇలా చాప్ చేసి పెట్టుకున్నాను. వాటిని ఆనియన్ ముక్కలను తీసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇలా మనకు కొద్దిసేపు రోస్ట్ చేసుకున్న తర్వాత ఆనియన్ని వేసుకోవాలండి. ఆనియన్స్ అనేవి మనకు గోల్డెన్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ పుదీనా రైస్ కాంబినేషన్లో గోంగూర చట్నీ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇంట్లో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు వీటితో పాటు కొద్దిగా బోడంబిన్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇవి యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది ఇంకా డబల్ అవుతుందండి. ఇలా రోస్ట్ చేసుకున్న తర్వాత మనము ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా కొద్దిసేపు ఆయిల్లో ఇలా మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత మనము ముందుగా కొద్దిసేపు బాయిల్ చేసి పెట్టుకున్న గ్రీన్ పీస్ అండ్ సోయా, వాటితో పాటు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను కొద్దిసేపు బాయిల్ ఎందుకు చేశానంటే అలా బాయిల్ చేసుకోవడం వల్ల మనకు ఇవి స్మూత్గా ఉంటాయి. వీటన్నిటిని ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా అందులో యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ మనము తీసుకున్నవన్నీ చాలా హెల్తీ ఐటమ్స్ అండి. ఇక్కడ మనము మిల్ మేకర్ని తీసుకున్నాం కదా, వాటిని ముందుగానే మనము నానపెట్టుకోవడం వల్ల స్మూత్గా ఉంటాయి. అలా కాదు అనుకుంటే హాట్ వాటర్లో ఒక 3 మినిట్స్ నానపెడితే సరిపోతుందండి. మనము ఇలా పేస్ట్ తీసుకున్న తర్వాత ఆ స్మెల్ అనేది మనకు కొద్దిగా పోవడం కోసము ఇలా కొద్దిసేపు నేను బాయిల్ చేయనిస్తాను. ఇలా బాయిల్ అయిన తర్వాత మనము ఇక్కడ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ సరిపోతుందండి. ఒకవేళ సరిపోదు అనుకుంటే మీ రైస్ని బట్టి 2.5 గ్లాస్ వాటర్ కూడా తీసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ 1 గ్లాస్కి 2 గ్లాస్ సరిపోతుందండి. ఇలా మనము మూత పెట్టుకోవడం వల్ల బాగా త్వరగా బాయిల్ అవుతాయి వాటర్ అనేవి. ఇలా వాటర్ అనేది ఫుల్గా బాయిల్ అయిన తర్వాత మనము ఈ రైస్ని కూడా యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలండి. ఇలా రైస్ని మొత్తం తీసుకున్న తర్వాత ఒకసారి వాటర్లో మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి కొద్దిసేపు మనము మగ్గనివ్వాలి. ఇలా మనకు రైస్ని మధ్య మధ్యలో ఒకసారి కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవడం వల్ల ఈక్వల్గా మిక్స్ అవుతుంది. ఇలా బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మనకు రైస్ అనేది బాగా కుక్ అయిన తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూడండి మనకి ఎంత బాగా రెడీ అయిపోయిందో రైస్ అనేది. ఇలా అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఈ పుదీనా రైస్లోకి గోంగూర చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు గోంగూర చట్నీలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా మనము గోంగూరని నీట్గా వాష్ చేసుకొని కొద్దిసేపు మనము డ్రై అవ్వనివ్వాలి లీవ్స్ అనేవి. దాని తర్వాత ఇక్కడ ఒక బిగ్ సైజ్ ఆనియన్ ముక్కలను, వాటికి సరిపడా మిర్చిని, 4 to 5 గార్లిక్ అనేది పొట్టు తీసి పెట్టుకోవాలండి. వాటితో పాటు మనము పీనట్స్ని బుడ్డల్ని రోస్ట్ చేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే మనము పీనట్ని పౌడర్ చేసుకోకపోతే అన్నీ కలిపి మిక్స్ చేసినప్పుడు మనకు సరిగ్గా మిక్స్ అవ్వదన్నమాట చట్నీ అనేది. ఇలా మనము ఒక స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలండి. మనకు సరిపడా ఆయిల్ని తీసుకొని అందులోకి మిర్చిని మనము వాష్ చేసి పెట్టుకున్నాం కదండి, వాటిని యాడ్ చేసుకోవాలి. ఇలా మిర్చిని ముందుగా యాడ్ చేసుకోవడం వల్ల అందులో ఉన్న స్పైసీ అనేది కొద్దిగా తగ్గుతుంది. ఇలా మనం చిన్న చిన్న పీసెస్గా తీసుకొని మిర్చిని ఒక 3 to 4 మినిట్స్ ఆయిల్లో రోస్ట్గా మనము చేసుకోవాలండి.
ఇలా చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను అండ్ గార్లిక్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మనము ఆనియన్ ముక్కలు అనేవి కొద్దిగా రోస్ట్ అయ్యే వరకు కలుపుకోవాలండి. ఇక్కడ మనకు ఆనియన్ అనేది రోస్ట్ అయిన తర్వాత మనము ముందుగా కడిగి ఆరబెట్టుకున్న గోంగూరను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా మనము గోంగూరను అనేది కొద్దిగా బాగా మగ్గేలా మనం కలుపుకోవాలండి, లేదంటే అడుగంటుతుంది. ఇలా బాగా గోంగూర అనేది కలిసిన తర్వాత రోస్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మనము ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పీనట్ పౌడర్లోకి ఈ గోంగూరను కూడా యాడ్ చేసి మిక్సర్ చేసుకోవాలండి. ఇలా మనము గ్రైండ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ కాంబినేషన్ మీరు కూడా ట్రై చేయండి. ఇలా మనకు కుకింగ్ అంతా అయిపోయిన తర్వాత స్టవ్ పైన ఆయిల్ ఉంటుంది కదండి, ఆ ఆయిల్ని మనము క్లాత్తో తుడవకుండా టిష్యూ పేపర్తో క్లీన్గా చేయడం వల్ల స్టవ్ అనేది మనకు నీట్గా ఉంటుంది.